సో ఏంటనంటారు జూబ్లీ హిల్స్? జూబ్లీహిల్స్‌లో ప్రజల మనోభావాల ప్రకారం ఓటేసేటట్టు ఉన్నప్పుడు అంచనాకు అందుతది సర్వే. ఉదాహరణకు 6వ తారీఖు వరకు ఎలక్షన్ కమిషన్ ప్రీ పోల్ సర్వేస్‌ను ఆపలేదు. హ్మ్. 6వ తారీఖు నుంచి మళ్ళీ సర్వేలు మొదలెట్టింది. ఎగ్జిట్ పోల్స్ హ్మ్. మొదలయ్యేదాకా ఆ! మీరు బయట ఎక్కడ కూడా రివీల్ చేయకూడదని చెప్పింది. హ్మ్. అయితే అప్పటి వరకున్న సిట్యుయేషను దాదాపు 90% సర్వేస్ బీఆర్ఎస్ లీడ్‌లో ఉంది. 2%, 3% ఇట్లా చెప్పారు. కొన్ని 1, 2 సర్వే సంస్థలు ఒకటి 17% ఉంది. ఇంకోటి 11% ఉంది అని చాలా ఎగ్జాగరేషన్ కూడా ఇచ్చారు. అయితే నాకు ఒక అనుమానం ఉంది. ఆ ఎగ్జాగరేట్ చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి ద్వారా జర మ్యానిపులేట్ అయ్యి మైండ్ గేమ్ ఆడిన్లా. ఎందుకంటే గెలుస్తున్నాం, గెలుస్తున్నాం అని అన్నప్పుడు హ్మ్. పోల్ మేనేజ్మెంట్ మీద దాని ఎఫెక్ట్ ఉంటది. ఏ రకంగా ఉంటదంటే ఫస్ట్ పార్టీ ఇచ్చిన డబ్బులు ఎట్లా గెలుస్తున్నాం కదరా! వాళ్ళు ఓట్లేత్తారు కదా! మనం ఏంది డబ్బులు ఇచ్చేది? అని నాయకులు మధ్యలో ఉన్నవాళ్ళు జేబులో పెట్టుకుంటారు. హ్మ్. ఎందుకంటే హైప్ ఉన్నదనుకున్నప్పుడు అటువంటి సిట్యుయేషన్ ఉంటది. హుహు. నాయకత్వానికి గూడా ఎట్లాగో మనం గెలుస్తున్నాం. దానికి కేసీఆర్ గారు ఎందుకు రావాలి? ఎట్లాగో మనం గెలుస్తున్నాం. దానికి 5,000, 6,000 ఎందుకు ఇవ్వాలి? ఏదో కొద్దిగా ఇవ్వలేదనకుండా కొద్దిగా ఇచ్చేస్తే పోద్ది గదా!